వెల్కమ్ టు వైఆర్ వినర్స్ అకాడమీ. సో ఈరోజు మనం డిఫెన్స్ సెక్టర్లో జాబ్స్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు డిఫెన్స్ సెక్టర్ అంటే ఏంటి, పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీ టెస్ట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన మెడికల్స్ ఎలా ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం డీప్ డిస్కషన్ అండి. ఎందుకంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అన్నిటికీ మనం ప్రిపేర్ అయినట్లే. సో ఇప్పుడు ఆ 70%ని మనం 100% ఎలా చేసుకోవాలి అంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా అన్ని ఎగ్జామ్స్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అయినట్లు, దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మెయిన్గా ఈ వీడియోలో మీకు ఏం ప్రొవైడ్ చేస్తామంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ మెడికల్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ మూడిట్ల మీద నేను ఈ వీడియో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూస్తే అసలు డిఫెన్స్ సెక్టర్లో ఏ దేన్ని మనం జాబ్స్ అని చెప్తాము అంటే, డిఫెన్స్ సెక్టర్లో ఉన్నవి మెయిన్గా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటిని మనం డిఫెన్స్ సెక్టర్ జాబ్స్ అంటామండి. అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫెన్స్ సెక్టర్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. పారామిలిటరీ ఫోర్సెస్కి డిఫెన్స్లో ఉన్న ఈ మూడిట్లకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చేసి మనకి అస్సాం రైఫల్స్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫల్స్, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా మనకి పారామిలిటరీ సర్వీసెస్లోకి వస్తాయండి. సో దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సర్వీస్ కోస్ట్ గార్డ్. సో టోటల్గా మనం చూస్తే ఇవి 3, ఇవి 7, 8, కోస్ట్ గార్డ్లో ఇంకొక 3 ఉంటాయండి, 13, అండ్ ఎన్డీఏ 14, అలాగే ఇంకొక 2 వెరైటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఇన్ అండ్ అరౌండ్ మనకి ఒక 18 జాబ్స్ అనేవి మనకి ఈ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సెక్టర్లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ సిలబస్ మోర్ ఓవర్ 75% సిలబస్ సేమ్ అండి. 75% ఫిజికల్ ఫిట్నెస్ సేమ్ అండి. 75% దీనికి సంబంధించిన మెడికల్స్ సేమ్ అండి. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అండ్ మెడికల్కి సంబంధించిన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి. సో ఇవి కానీ మనం ముందు క్లియర్గా కానీ మనం తెలుసుకోగలిగితే ఎగ్జామ్ అనేది చాలా సునాయాసంగా మనం క్లియర్ చేసి జాబ్ కొట్టడం అనేది జరుగుతుంది. రైట్. సో అసలు ఇండియన్ ఆర్మీలో మనకి ఏ జాబ్స్ ఉన్నాయి ఫస్ట్ మనం చూస్తే, ఫస్ట్ది జనరల్ డ్యూటీ అంటాం. సో సెకండ్ది టెక్నికల్, థర్డ్ది కూడా టెక్నికల్లోనే ఏవియేషన్ అండ్ ఎమిటేషన్ ఎగ్జామినర్, థర్డ్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్, నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్. 8th క్లాస్ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అండ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో మనకి ఆర్మీలో వచ్చేటప్పటికి మళ్ళీ ఈ 5 కేటగిరీ జాబ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్ డ్యూటీ ఏంటంటే 10th క్లాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఆర్మీ జనరల్ డ్యూటీకి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ ఏంటంటే కంపల్సరీగా మనకి ఇంటర్మీడియట్లో ఏముండాలి అంటే, టెక్నికల్కి వచ్చేటప్పటికి ఎంపీసీ ఉండాలి. టెక్నికల్కి వచ్చేటప్పటికి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో సేమ్ దీనికి కూడా అంతేనండి. సో దీనికి కూడా ఎంపీసీ ఉండాలి. స్టోర్ కీపర్ ఎనీ ఇంటర్, సో ఎనీ ఇంటర్, ఏ ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, స్టోర్ కీపర్కి ఎలిజిబుల్. ట్రేడ్స్ మ్యాన్ 8th క్లాస్ ఆర్ 10th క్లాస్. సింపుల్. ఇది మనకి ఆర్మీలో ఉన్న జాబ్స్. డీటెయిల్గా చూద్దాం. ఇంకా నేవీలో మనకి నేవీ ఏఏ, నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ నేవీ ఎంఆర్, ఈ 3 వెరైటీ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ ఏఏ ఎస్ఎస్ఆర్ అనేది ఇంటర్ బేస్డ్ జాబ్ అండి. ఇంటర్మీడియట్లో కంపల్సరీగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. సో ఎంఆర్ అనేది మళ్ళీ 10th క్లాస్ లెవెల్ జాబ్ అండి. సో 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు, మనకి ఎంఆర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయండి, 3 వెరైటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ది వచ్చేసి మెయిన్గా గ్రూప్ ఎక్స్, తర్వాతది గ్రూప్ వై. ఈ గ్రూప్ ఎక్స్, గ్రూప్ వైకి కూడా కంపల్సరీగా ఇంటర్ ఉండాలి. అయితే రెండింటికి తేడా ఏంటి? సో గ్రూప్ ఎక్స్ అనేది టెక్నికల్ అండి, గ్రూప్ వై అనేది నాన్ టెక్నికల్.
గ్రూప్ ఎక్స్ టెక్నికల్ అండ్ గ్రూప్ వై నాన్ టెక్నికల్. సో దీనికి సంబంధించింది మనం చూద్దాం క్లియర్. నెక్స్ట్ కోస్ట్ గార్డ్. కోస్ట్ గార్డ్లో మళ్ళీ 3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ నావిక్ జనరల్ డ్యూటీ, సో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ డీబీ అంటారు, అండ్ ఆంతరిక్ టెక్నికల్ రోల్. సో మళ్ళీ కోస్ట్ గార్డ్లో వచ్చేసి మళ్ళీ 3 వెరైటీ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది డిఫెన్స్ సెక్టర్, తర్వాత ఇది డిఫెన్స్ రిలేటెడ్, అంటే డిఫెన్స్ లాగే ఉంటుంది కానీ డిఫెన్స్కి ఉన్న కొన్ని పారామీటర్స్ దీనికి ఉన్నవండి. అంటే కొన్ని అడ్వాంటేజెస్ కోస్ట్ గార్డ్కి ఉంది. డిఫెన్స్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు వరకు మీరు దీస్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ మీరు వినుంటారని నేను అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది 85% స్టూడెంట్స్ అన్అవేర్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద డిఫెన్స్ జాబ్స్. లాస్ట్లో కానీ మధ్యలో కానీ దాని సందర్భం వచ్చినప్పుడు నేను క్లియర్గా అసలు డిఫెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అది ఎక్కడైతే సందర్భం వస్తుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా ఈ యొక్క వీడియో చూడండి, మీకు ఎంటైర్ నాలెడ్జ్ డిఫెన్స్ జాబ్స్ మీద మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో పారామిలిటరీలో చూస్తే ఆల్రెడీ మనం చూసాము బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫల్స్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ ఈజ్ అ స్పెషల్ ఫోర్స్, అండ్ ఎన్ఎస్జి అసలు యాక్చువల్లీ ఇందులోకి రాదండి. సో 8th ఇది ఇందులోకి రాదు, ఎందుకంటే రైట్. నెక్స్ట్ ఇంకా ఇందులో నేను పెట్టలేదు, కొన్ని ఎన్ఐఏ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పారామిలిటరీ ఫోర్సెస్ జాబ్స్. అయితే ఇప్పుడు మనం అసలు డిఫెన్స్ జాబ్కి ఇక్కడ నుండి మన వీడియో మొదలవుతుందండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వీడియో ఫస్ట్లో విని ఇది బోరింగ్గా ఉందని స్కిప్ చేయొచ్చు. సో ఇది ఎవరైతే వింటారో సో వాళ్ళకి కన్ఫామ్గా కంపల్సరీ నాలెడ్జ్, దాంతోపాటుగా ఒక అండర్స్టాండింగ్, దాంతోపాటుగా ఒక ఐడియా కంప్లీట్గా వచ్చేస్తుందండి. జస్ట్ 10 to 15 minutes, దాట్స్ ఇట్. మీరు వినండి, 100% మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. డిఫెన్స్ జాబ్స్లో మనం ఫస్ట్ మెయిన్గా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఏవైతే జాబ్స్ చూపించానో వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ ఎలా ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్. సో ఆన్లైన్ ఎగ్జామ్ మనం దేని మీద రాయాలి, కంప్యూటర్ మీద రాయాలి. సో ఇది మనం అప్పటికప్పుడే వెళ్ళి కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాయాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో దానికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే ముందు ప్రాక్టీస్ చేయాలి. అయితే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే దీని గురించి మేము స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలని ఏం చేసామంటే, సేమ్ మీకు ఆర్మీ ఎగ్జామ్ ఎలాగైతే వాళ్ళు కండక్ట్ చేస్తారో సేమ్ అలాగే కూడా మేము ఎగ్జామ్స్ మాకు ఒక యాప్ ఉందండి. సో వైఆర్ విన్నర్స్ అకాడమీ అనే యాప్లో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ వే ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి స్టడీస్ ఎంత ఇంపార్టెంట్ దానికి సంబంధించే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్. సో ఎందుకంటే ఎగ్జామ్ సైమిల్టేనియస్గా ఫిజికల్ ఫిట్నెస్ కూడా మనం ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, 1 నెలలోనో, 2 నెలల్లోనో మనం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిపోదాము అని అనుకుంటే చాలా కష్టం అండి. ఎందుకంటే యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అసలు ఫిట్నెస్ ఎలా మనం స్టార్ట్ చేయాలి, అసలు ఫిట్నెస్ ఎలా మనం మెయింటైన్ చేయాలి, అసలు మన ఫిట్నెస్తో మనం అచీవ్మెంట్ ఎలా చేయాలి అనేది, సో వీ హ్యావ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ దట్. సో అందు గురించి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీన్ని కూడా నేను ఎక్సలెంట్ మీకు ఇన్పుట్స్ ఇస్తానండి. నాతో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్కి ఇవ్వడానికి ఒక నేషనల్ కోచ్, సో పర్సన్ ఈజ్ క్వాలిఫైడ్ ఆఫ్ NIS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పటియాలాలోని ఒక కోచ్ ట్రైనింగ్ అయినటువంటి ఒక నేషనల్ మెడలిస్ట్ మీకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, దాని బేసిక్ ఎలా ఉండాలి, వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ మెడికల్. సో మెడికల్ కూడా మనం ఏంటంటే ముందే మనం అన్ని ఎగ్జామ్ ఒక డాక్టర్ తర్వాత మన దగ్గరకు ఆల్రెడీ ఎలా మెడికల్స్ ఉంటాయనేది మనం ముందే తెలుసు కాబట్టి ముందే మనం ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ అయ్యి సో దీనికి సంబంధించిన పారామీటర్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటాం. డిఫెన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీరు తెలుసుకొని లైఫ్ స్టైల్లో దాన్ని ఒక భాగంగా చేసుకుంటే చాలా ఈజీ అండి, అంతే. సో దీన్ని లైఫ్ స్టైల్లో అంటే మన లైఫ్లో కరికులంగా ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు చాలా సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రిపరేషన్. సో మీరు ఎగ్జామ్ తీసుకోండి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ గ్రౌండ్ తీసుకోండి. సో రెండిటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్స్. సో బేసిక్స్ అంటే ఏంటి? మన స్టడీస్‌లో బేసిక్స్ ఏంటి? సపోజ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి అంటే ఇందులోకి వెళ్ళాలి అంటే మనకు బేసిక్స్ ఫార్ములాస్ తెలియాలి, టేబుల్స్ తెలియాలి, అప్లికేషన్స్ తెలియాలి. ఇప్పుడు బోర్డ్ మాస్ రూల్ అని ఉంటుంది. ఈ బోర్డ్ మాస్ రూల్ ఎలా యూజ్ చేస్తాం అనేది తెలియాలి. ఇలాంటివన్నీ ఏంటంటే మనకు బేసిక్స్. వన్స్ మనం బేసిక్స్ స్ట్రాంగ్ అయితే మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్‌లోకి వస్తాం. సో ఇంటర్మీడియట్‌లో ఏంటంటే మనం అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో వెళ్తాం. అంటే ఒక ఫార్ములా నేర్చుకున్న తర్వాత a+b² నేర్చుకుంటాము. a²+2ab+b² అని. సో దాన్ని ఎలా వాడాలి అనేది మనం ఇంటర్మీడియట్‌లో వాడతాం. అంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే మనకి అది 15 డేస్ ఉండొచ్చు. అంటే మనం తీసుకున్న కోర్స్‌ని బట్టి. కొంతమంది ఏంటంటే నాకు 3 నెలల్లో ఇప్పుడు సపోజ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వస్తారు. అప్పుడు మనకి 2.5, 3 నెలల టైం మాత్రమే ఉంటుంది. సో అప్పుడు మనం బేసిక్స్‌ని మనం కొంచెం ఎక్కువ టైము ఒక 10 డేస్ బేసిక్స్, ఒక 1 మంత్ ఇంటర్మీడియేట్ స్టేజ్, ఒక 20 డేస్ అడ్వాన్స్ స్టేజ్. 3 మంత్స్‌లో మనం అలా కంక్లూడ్ చేస్తామనమాట. సో ఈ విధంగా ఏంటంటే బేసిక్స్ లేకుండా డైరెక్ట్‌గా మీరు క్వెషన్ పేపర్స్ ఓపెన్ చేసి బిట్లు ప్రాక్టీస్ చేసేద్దాము అంటే అసలు అవ్వదండి. సో అసలు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మోర్ దెన్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర నుండి ఎగ్జామ్‌కి వెళ్ళినోళ్ళు ఉంటారు. ఎందుకంటే మాకు ఆఫ్‌లైన్ సెంటర్ కూడా ఉంది. అంటే మేము ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కూడా ఈ కోచింగ్ సెంటర్ రన్ చేస్తాము. సో ఆఫ్‌లైన్‌కి మేము ఓన్లీ 50 మెంబర్స్‌ని మాత్రమే తీసుకుంటాము. ఆ 50 మెంబర్స్ ఫుల్ డిసిప్లిన్ క్యాండిడేట్స్‌ని మాత్రమే మేము తీసుకుంటాం. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకి ద అంటే మా యొక్క నేను చాలా ఎఫెక్ట్ పెట్టి ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ద సేమ్ వే స్టూడెంట్ నుండి కూడా కోఆపరేషన్ మాకు ఉండాలని చెప్పి మేము సెలెక్టివ్‌గా ఒక 50 మెంబర్స్‌ని ఫస్ట్ ఎవరైతే వస్తారో ఆ ఫస్ట్ 50 మెంబర్స్‌ని మేము ఒక చిన్న టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. రైట్. అడ్వాన్స్ స్టేజ్‌లో ఏముంటుంది? ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో అంటే అప్లికేషన్ పార్ట్ ఏస్తాం. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఏముంటుంది? సో అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో మనకేముంటుంది అంటే ఇక్కడైతే స్టడీ పరంగా చూస్తే ఎగ్జామ్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ ప్రిపరేషన్, ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తాం ఆన్‌లైన్‌లో. మార్నింగ్ ఓ టెస్ట్ రాస్తాము. దాని ఆఫ్టర్‌నూన్ ఆ టెస్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ ఈవినింగ్ ఓ టెస్ట్ రాస్తాము. ఆ టెస్ట్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో ఇలా రోజుకి 2 టెస్ట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్. సో ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బేసిక్స్‌కెళ్తాము. ఫాస్ట్‌గా రివిజన్ చేస్తాము. మళ్ళీ ఇంటర్మీడియేట్ స్టేజ్‌కి వస్తాము. ఫాస్ట్‌గా రివిజన్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్‌కెళ్తాము. ఒక్కొక్కసారి అంటే ఇనీషియల్‌గా అయితే ఒక టెస్ట్‌తో స్టార్ట్ చేస్తాము. అది ఫైనల్‌గా వెళ్ళేటప్పటికి రోజుకి 2 టెస్ట్ కింద మనం కండక్ట్ చేస్తాం. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ అండి. సో సేమ్ వే మనం స్పోర్ట్స్‌కొచ్చేటప్పుడు అసలు ఇది ఎలా ఉండాలి అనేది మీకు ఒక స్లైడ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. దానికన్నా ముందు అసలు సిలబస్ ఎలా ఉంటదో మనం చూద్దాం. ఇక్కడ మనకు ఆర్మీలో టెక్నికల్ ఉంటది. ఆర్మీలో నాన్ టెక్నికల్ ఉంటది. ఎయిర్ ఫోర్స్‌లో టెక్నికల్ ఉంటది. ఎయిర్ ఫోర్స్‌లో నాన్ టెక్నికల్ ఉంటది. సేమ్ నేవీలో టెక్నికల్ ఉంటది. అండ్ నేవీలో నాన్ టెక్నికల్ ఉంటది. ఇవన్నీ కామన్ మనకు తెలుసు. అయితే వీటన్నిటికి సిలబస్ 75% 80% సిమిలర్ అని మనం చెప్పుకున్నాం. అది ఎలా? ఇప్పుడు టెక్నికల్‌లో మనం చూసామనుకోండి. సో ఈ టెక్నికల్‌లో మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ సేమ్ అదే ఫిజిక్స్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఎన్‌డీఏ. సో మ్యాథమెటిక్స్ టెక్నికల్. టెక్నికల్‌లో సేమ్ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియేట్ మ్యాథమెటిక్స్. మీరు ఏదైతే ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్నారో జస్ట్ బేసిక్ పార్ట్. అంటే మీరు బేసిక్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్‌గా ఉంటే సింపుల్‌గా క్వెషన్స్ ఆన్సర్ చేసేస్తారు. ఇంగ్లీష్ సేమ్. మీరు ఇంటర్మీడియేట్‌లో ఏదైతే ఇంగ్లీష్ చదువుతున్నారో అదే ఇంగ్లీష్ ఉంటుందండి. ఇదేం కొత్త ఇంగ్లీష్ ఏం కాదు. ఇంటర్మీడియేట్‌లో గ్రామర్ ఏదైతే ఉంటుందో ఆ సేమ్ గ్రామర్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అంతే. సింపుల్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ని మనం అర్థమెటిక్స్ అంటాం. సో ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలాంటివి చిన్న చిన్న సమ్స్ అప్ టు 10th క్లాస్ లెవెల్‌లో ఉన్న సమ్స్. సో సేమ్ మూడిట్లకి సేమ్. ఇంక ఏ టెక్నికల్ ఎగ్జామ్ కన్నా ఇది సేమ్. నాన్ టెక్నికల్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ టెక్నికల్‌లో కూడా ఉంటుంది. అంటే మీరు ఒకసారి టెక్నికల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్‌గా నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోయినట్లే. సో జనరల్ సైన్స్ అంటే 10th క్లాస్ లెవెల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుందండి. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్ ఇక్కడ కూడా
సమ్ ఎగ్జామ్స్లో పార్ట్ అయి ఉంటుంది. అంటే ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇక్కడ చదివే ఈ 4-5 సబ్జెక్టులే మనకి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఉంటాయి. ఓన్లీ దీస్ 4 సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏది తీసుకున్నా అదే ఉంటుంది, రైట్? ఇది ఇది మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫిజికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి. ఇందాక మీకు ఫస్ట్‌లో చెప్తానన్నాను కదా! అది ఇక్కడ చెప్తాను చూడండి. అసలు మన ఫిజికల్ ట్రైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? సో, జనరల్‌గా మనం ఏం చేస్తాము అంటే ఈ ఫిజికల్ ట్రైనింగ్‌కి మార్నింగ్ గ్రౌండ్‌కెళ్ళిన వెంటనే ఈరోజు 8 కిలోమీటరా, 10 కిలోమీటరా, 5 కిలోమీటరా చెప్పి స్టార్ట్ చేస్తాము. లేదా శాండ్ ట్రైనింగ్, కొంతమందయితే ప్రతిరోజు శాండ్‌లో పరిగెట్టేస్తుంటారు. ఇలా ఉంటుంది. ఓకే. అది మనం తప్పనము. సో, అది వాళ్ళకెలా అయితే ఐడియా ఉందో ఆ ఐడియాతో చేస్తారు. కానీ మన ఐడియా ఏంటి? అంటే యాజ్ పర్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఐడియా ఏంటి? అనేది గాని మనం చూస్తే అసలు ఫస్ట్ మనం ఉదయం మార్నింగే కంపల్సరీగా యోగా అనేది మనం ప్రాక్టీస్ చేస్తాము. సో, యోగా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ కాబట్టి యోగా అనేది ఏంటి అంటే మనకి మైండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం యోగా చేస్తాం. సో, యోగా చేసిన తర్వాత గ్రౌండ్‌లోకి అడుగు పెట్టగానే ఫిజికల్ ట్రైనింగ్ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టాండింగ్ స్ట్రెచింగ్స్. అసలు ఎందుకు ఈ స్టాండింగ్ స్ట్రెచింగ్స్ చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చాలామంది ఇంజ్యూర్డ్ ఇంజ్యూర్డ్ అయిపోతారు. అంటే మజిల్స్ పట్టేస్తుంటాయి కొంతమందికి, లేదంటే పెయిన్స్ వచ్చేస్తుంటాయి. ఎందుకొస్తాయంటే మజిల్ ఎప్పుడైతే రిజిడ్ అయిపోతదో, మజిల్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవ్వకుండా రిజిడ్ అయిపోతదో అప్పుడు మనకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో, కాబట్టి ఫస్ట్ మనం ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేయడమే ఎలా స్టార్ట్ చేస్తామంటే స్టాండింగ్ స్ట్రెచింగ్స్‌తో మనం స్టార్ట్ చేస్తాం. రైట్? ఈ స్ట్రెచింగ్స్ ఎలా ఉంటాయి? మీకు నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను. స్ట్రెచింగ్స్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే వార్మప్. అంటే బాడీకి కొంచెం వేడి, అంటే మజిల్‌కి హీట్ రావడం కోసం మనం వార్మప్ చేస్తాం. సో, వార్మప్ చేయడం వల్ల ఏమవుతది అంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసారా? పెయిన్ వచ్చినప్పుడు జెండు బామ్ రాస్తాం. మజిల్‌కి ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు జెండు బామ్ రాసిన వెంటనే మనకి మజిల్ ఏమవుతదంటే కొంచెం హీట్ అవుతది. ఎప్పుడైనా మీరు పడిపోయినప్పుడు హీట్ వాటర్ పెడతారు మజిల్‌కి. ఎందుకు హీట్ వాటర్ పెడతారు? మజిల్ రిలాక్స్ అవుతుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు రైస్ అప్లై చేయాలి? ఎప్పుడు హాట్ వాటర్ పెట్టాలి? ఇది కూడా చాలా సైంటిఫిక్ వే. మనం ఏంటంటే ఐస్ దొరికితే ఐసు, హీట్ వాటర్ అదే హాట్ వాటర్ దొరికితే హాట్ వాటర్ మనం పెట్టమండి. సో, ఏది పెట్టాలో కూడా మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే మనం అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభం పొందుతాం. సో, వార్మప్. ఈ స్ట్రెచింగ్ ఒక 5 మినిట్స్, ఈ వార్మప్ ఒక 10 మినిట్స్ చేస్తాం. వార్మప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టాండింగ్ ఎక్సర్సైజ్. చాలా చాలా ఇంపార్టెంట్ స్టాండింగ్ ఎక్సర్సైజెస్. ఇందులో ఏంటంటే మనం టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. సో, ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. దీనికొక స్పెసిఫైడ్ వే ఉంటుంది. ఒక సిస్టమ్ ఉంటుంది. ఐదర్ హెడ్‌తో స్టార్ట్ చేయాలి. అంటే హెడ్ రొటేషన్స్‌తో స్టార్ట్ చేసి టో వరకే ఎళ్ళాలి. లేదా టోతో స్టార్ట్ చేసి హెడ్ వరకు రావాలి. ఈ మధ్యలో ఎక్సర్సైజెస్, జంపింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనం ఈ స్టాండింగ్ ఎక్సర్సైజ్‌లో చేసి ఒక 3, 4 స్ప్రింట్స్, షార్ట్ స్ప్రింట్స్ 10 మీటర్స్ ఆర్ 20 మీటర్స్, 30 మీటర్స్ షార్ట్ స్ప్రింట్స్ ఒక 3, 4 ఏస్తే మన బాడీ రెడీ టు డూ ఆ రోజు టాస్క్. రెడీ టు దట్ డే ప్రాక్టీస్. మన మెయిన్ కోర్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే టాస్క్ 1. అంటే ఈ టాస్క్ ఎలా ఉంటుంది ఆ పర్టిక్యులర్ డే? ఫస్ట్ డే సపోజ్ ఒకరోజు మనం స్పీడ్ ఎండ్యూరెన్స్ చేస్తాం. అంటే 400 మీటర్స్ ఒక 8 రిపిటేషన్స్ చేస్తాం. ఒకరోజు స్పీడ్ ట్రైనింగ్ చేస్తాం. స్పీడ్ ట్రైనింగ్ ఎలా చేస్తాము? 100 మీటర్స్, 60 మీటర్స్ ఒక 4, 100 మీటర్స్ ఒక 2, 200 మీటర్స్ 1 ఇలా దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి మళ్ళీ. సో, అది మనం ఆల్ ఔట్. మనలో ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్‌తో మనం పరిగెట్టేస్తాం. మళ్ళీ రెస్ట్. ఆ రెస్ట్ ఎంత తీసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనం కాలిక్యులేట్ చేసి పర్సన్ టు పర్సన్ మారుతది. మనం పర్సన్ టు పర్సన్ కూడా ఇవన్నీ మనం చెప్తాం. ఇది టాస్క్ 1. ఇంకొకసారి టాస్క్ 2 2 టాస్క్‌లు ఉంటాయి.
సో స్పీడ్ ట్రైనింగ్ చేసిన తర్వాత వెయిట్ ట్రైనింగ్ ఒక్కొక్కసారి ఉంటుంది. ఇలా మనం టాస్క్ 1, టాస్క్ 2 ఒక్కొక్కసారి ఓన్లీ టాస్క్ 1 ఉండొచ్చు. ఆ 1 మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఎక్సర్సైజెస్. మళ్ళీ ఏంటి ఈ కోర్‌లో మనం ఏం చేస్తామంటే ఈ అబ్డామెన్స్ ఏదైతే ఉందో అబ్డామెన్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఎందుకంటే మన అప్పర్ బాడీ, లోయర్ బాడీ కనెక్ట్ అయ్యేది ఇది దేని నుండి కనెక్ట్ అవుతదంటే అబ్డామెన్ నుండి కనెక్ట్ అవుతదండి. ఈ 6 ప్యాక్, 8 ప్యాక్ అంటాం కదా! దాన్ని. ఎందుకంటే మనకు అబ్డామెన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో స్పీడ్ ఎక్కువ ఉంటే అంటే ఈ 1600 మీటర్స్ ఎలాంటిదంటే అది మిడిల్ డిస్టెన్స్ అండి. చాలా చాలా క్రిటికల్ ఈవెంట్ అది. సో దానికి మనకి స్పీడ్ ఉండాలి. యాస్ వెల్ యాస్ ఎండ్యూరెన్స్ ఉండాలి. ఈ 2 ఉండాలి. సో కాబట్టి ఈ అబ్డామెన్స్ కూడా ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా చేయకూడదండి. దీనికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటుంది. అప్, సైడ్, బ్యాక్ ఇలా మనం డిఫరెంట్ కాంబినేషన్స్‌తో చేస్తాం. దిస్ ఇస్ ద కోర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ కూలింగ్ డౌన్. ఇవి చేసిన తర్వాత స్లోగా మన బాడీ అప్పటి వరకు వేడి ఎక్కువ ఉంటుంది కదా! సో దాన్ని స్లోగా డౌన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కూలింగ్ డౌన్ చేస్తాం. సో ఈ కూలింగ్ డౌన్ చేసి లాస్ట్‌లో మళ్ళీ కూడా సిట్టింగ్ స్ట్రెచింగ్స్ చేస్తాం. సో ఈ విధంగా చేయడం వల్ల ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 అవర్స్, 1 ½ అవర్ టు 2 అవర్స్ పడుతుందండి. ఈ విధంగా చేస్తే మీరు 100% గ్రౌండ్‌లో అచీవ్‌మెంట్ పొందుతారు. రైట్? ఎందుకంటే ఇదంతా సిస్టమాటిక్ వే, సైంటిఫిక్ వే. సో ఈరోజు ఎళ్ళాము, ఏదో పరిగెట్టాము, వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ ఎళ్ళాము, పరిగెట్టాము, వచ్చేసాము. సో మార్నింగ్ ఇలాగే ఉంటుంది, ఈవినింగ్ ఇలాగే ఉంటుంది. మన రిక్రియేషన్ గేమ్ ఎప్పుడు అంటే ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ ఉన్నాయనేటప్పుడు మనం రెస్ట్ తీసుకోకూడదు. ఎగ్జామ్ ఉన్నటప్పుడు మనం ట్రైనింగ్ ఎలా తగ్గించుకోవాలి? హాఫ్ అన్ అవర్‌లో ఎలా ట్రైనింగ్ చేయాలి? ఇదంతా చేయాలి. కానీ ఎలా దాన్ని షార్ట్ చేసుకోవాలి? ఇదంతా కూడా మన సిస్టమాటిక్ వేలో మన వైఆర్ విన్నర్స్ అకాడమీలో మనం 100% మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా మనకి ఆన్‌లైన్‌లో స్టూడెంట్స్ ఎక్కువుంటారు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఆఫ్‌లైన్‌కొచ్చి ఇక్కడ ఫీజెస్‌ని బేర్ చేసుకొని టైమ్ స్పెండ్ చేయడం వల్ల చాలామంది ఉంటారు. సో వీళ్ళందరికీ మేమేంటంటే మాకు వైఆర్ విన్నర్స్ అకాడమీ యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో మీకు 100% ట్రైనింగ్ ఉంటుంది. సేమ్ టైమ్ మనకొక ఆహ్, టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్‌లో మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఇంకొంచెం కంటెంట్ అంటే మన దగ్గర 100% మెటీరియల్స్ ఉంటాయి. కాపోతే ఈ మెటీరియల్స్‌ని మనం మనం ఓన్‌గా తయారు చేసాం కాబట్టి సో దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువుంటుంది. అంటే మనం ఎన్‌సీఈఆర్‌టీస్ 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఎన్‌సీఈఆర్‌టీస్‌లో నుండి మనం క్వెషన్ పేపర్స్ తయారు చేసాం. రైట్. సో దీని తర్వాత అసలు ఒక జస్ట్ అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఓన్లీ ఒకటి మాత్రమే నేను పెట్టాను. స్టాండింగ్ స్ట్రెచింగ్స్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. అంటే మనం గ్రౌండ్‌లోకి దిగ్గానే ఫస్ట్ చేయాల్సిందేంటంటే ఈ ప్యాట్రన్‌లో ఫస్ట్ 2 లెగ్స్ మనం ఇలా స్ప్రెడ్ చేసి వన్ సైడ్ బెండింగ్. సో ఇక్కడ అవ్వడం వల్ల ఏమవుతదంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం బ్యాక్ సైడ్ కాల్ మొత్తం మజిల్ మొత్తం లాగుతది. సో లాగడం వల్ల మజిల్ స్ట్రెచ్ అవుతది. సో స్లోగా మళ్ళీ మీరు తీసినోన కాంట్రాక్ట్ అవుతది. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ హోల్డ్ చేస్తారు. సో మళ్ళీ లెగ్ చేంజ్. మళ్ళీ ఇలా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేస్తారు. సో ఫార్వర్డ్ బెండ్. సో మళ్ళీ ఇలా సైడ్‌కి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతదంటే మీకు ఎంటైర్ మజిల్స్ ఇది జస్ట్ నేను బేసికల్‌గా ఉండడం కోసం మీకు చూపించడం కోసం పెట్టానండి. సో నెక్స్ట్ మన వీడియోస్‌లో నెక్స్ట్ ఈ ట్రైనింగ్ కూడా మనం వీడియోస్ కొన్ని అప్‌లోడ్ చేస్తాము. ఇంపార్టెంట్ వీడియోస్. సో ఇంకొన్ని మీకు కావాలి అంటే మీరు మా యాప్‌లో కానీ లేదంటే యూట్యూబ్‌లో కానీ ఇది టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ లాస్ట్ స్లైడ్. సో ఫస్ట్ అండర్‌స్టాండింగ్ ది ఎగ్జామ్ మనం చూసాము. రిటన్ టెస్ట్ ఉంటదని చూసాము. యాస్ వెల్ యాస్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటదని చూసాము. అండ్ మెడికల్ టెస్ట్ ఉంటదని చూసాము. రైట్. సో ఫిజికల్ ఫిట్‌నెస్‌లో మనకు కంపల్సరీగా చూసుకోవాల్సిందేంటంటే హైట్, వెయిట్ 1600 మీటర్స్ అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్. అండ్ 5 కిలోమీటర్ అయితే మనకి పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్‌పీఎఫ్, ఐటీబీపీ వీటన్నిటికి 5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ చెస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ మనకి మినిమమ్ చెస్ట్ ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన ఫిజికల్ ట్రైనింగ్‌లో 100% మీకు మేము మా సైడ్ నుండి మా ఎఫెక్ట్ పెడతాం. మీ సైడ్ నుండి మీరు ఎఫెక్ట్ పెడితే 100% మీరు మీ గోల్‌ని రీచ్ అవుతారు. నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్‌లో ఆల్రెడీ మనం ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మనం చదువుతాము. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటీ.
అండ్ రీజనింగ్ మనం అబిలిటీ సింపుల్గానే ఉంటుందండి. లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మనం చూస్తాము. మ్యాథమెటిక్స్, అథమెటిక్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఇది ఆల్రెడీ మనకు తెలిసినవే. ఒకసారి మనం షార్ట్ కట్స్లో ఎలా చేయాలనేది మనం ఇందులో చూస్తాము. అండ్ గ్రామర్, ఎక్కువగా మనం ఇంగ్లీష్లో గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ కాంప్రహెన్సెస్ ఇవన్నీ మనకి ఇస్తారు. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ మనం తెలిసిన తర్వాత మార్క్ టెస్టులు రాయాలి. అంటే ఎక్కువ మనం టెస్ట్లో ప్రిపేర్ అవ్వడం వల్ల ఒక అట్లీస్ట్ ఒక 30 to 40 టెస్ట్ మనం రాయడం వల్ల ఈజీగా వీ కెన్ క్రాక్ అవర్ ఎగ్జామ్ అంతే. సో నెక్స్ట్ హెల్త్ అండ్ డైట్. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం హెల్త్ ఎలా కాపాడుకోవాలి, ఏం తినాలి, ఏ టైంలో మనం ఏం తినాలి, దిస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం సపరేట్ డైట్. సో ఎందుకంటే యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్గా మాకు తెలుసు ఎప్పుడు ఏం తీసుకోవాలి, ప్రోటీన్ ఎలా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలి, సో ఫ్యాట్ ఎలా తీసుకోవాలి, అన్సాచురేటెడ్, సాచురేటెడ్, ఇవన్నీ కూడా మనం మన డైట్లో వన్ పార్ట్, ఇవన్నీ మనం చూస్తాం. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్. సో మెడికల్గా అన్నీ మనం రెడీ అయిపోవాలి. సో టైం మేనేజ్మెంట్. సో బోత్ బ్యాలెన్స్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ అకాడమిక్ స్టడీస్. ఎందుకంటే మనకి అకాడమిక్స్లో ఎంత అయితే మనం ఉంటామో సేమ్ వే ఫిజికల్ ట్రైనింగ్లో కూడా మనం అలా ఉండడం వల్ల. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే ఈ వీడియోలో ఏంటంటే మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే బేసికల్గా ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నిటికీ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, అన్నిటికీ సేమ్ ఫిజికల్ ప్యాటర్న్, అన్నిటికీ సేమ్ మెడికల్ ప్యాటర్న్. సో ఒక దాని గురించి తెలుసుకుంటే మీకు అన్నిటికి దాని గురించి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, రైట్? సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.